టేకుమట్ల మండలంలో పెను విషాదం. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం. బూడిదైన పేదవాడి కళ కట్టుబట్టలతో రోడ్డున పడ్డ దారాశంకర్ కుటుంబం. ఇందిరమ్మ ఇల్లు కోసం తెచ్చిన నగదు, బంగారం అగ్నికి ఆహుతి. నిరుపేదలు కష్టపడి కూడబెట్టుకున్న సంపద ఒక్క క్షణంలో బూడిదైపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబం తమకంటూ ఒక నీడ ఉంటుందని ఆశపడింది. కానీ విధి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదం ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది. గూడు కోల్పోయి తిండికి గతిలేక ఆ కుటుంబ సభ్యులు చేస్తున్న రోదనలు స్థానికులను కన్నీరు పెట్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన దారా శంకర్ అనే వ్యక్తి ఇల్లు మధ్యాహ్నం సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు అందరూ జీవనోపాధి కోసం కూలి పనులకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. రోడ్డుపై వెళ్తున్న ఓ గొర్రెల కాపరి ఇల్లు తగలబడడం గమనించి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. కానీ అప్పటికే మంటలు ఇంటిని పూర్తిగా చుట్టుముట్టాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కళ్ల ముందే ఆ పేదవాడి ఆశల సౌధం బూడిద కుప్పగా మారిపోయింది. బాధిత కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడింది. కేవలం ఇల్లు మాత్రమే కాదు, అందులో ఉన్న సర్వస్వం అగ్నికి ఆహుతయ్యాయి. ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలనే ఆశతో దారాశంకర్ తన బంధువుల వద్ద 2 లక్షల రూపాయల నగదును అప్పుగా తీసుకొచ్చారు. ఆ డబ్బుతో పాటు ఇంట్లోని వెండి, గొలుసులు, బంగారు కమ్మలు, తినడానికి దాచుకున్న 3 క్వింటాల బియ్యం అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. తమ కష్టం అంతా కళ్ళ ముందే కాలిపోవడంతో దారాశంకర్ భార్య, పిల్లలు గుండె లవిసేలా ఏడుస్తున్నారు. ఏం పాపం చేశామని మాకు ఈ గతి పట్టింది? ఉన్న ఒక్క నీడా పోయింది, దాచుకున్న డబ్బు పోయింది, ఇప్పుడు తినడానికి మెతుకు కూడా లేదు అంటూ వారు పడుతున్న ఆవేదన చూసి గ్రామస్తులు చలించిపోతున్నారు. నిజంగా ఇది అత్యంత ప్రమాదకరమైన, బాధాకరమైన విషయం. రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద కుటుంబం అప్పు తెచ్చుకున్న సొమ్ముతో ఇల్లు కట్టుకుందాం అనుకునే లోపే ఇలాంటి విపత్తు రావడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ మిగలేదు లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు నష్టపరిహారం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వెల్లంపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మానవతావాదులు కూడా ముందుకు వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.